వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ లక్కీ. ఈరోజు మనం వచ్చేసి ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాం. గేట్ నెంబర్ 1 కాడ ఇలా ఉప్పల్ స్టేడియం లోపలికి వెళ్తాం. ఇప్పుడు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఎట్లుండో క్రేజీ వ్లాగ్ అనుకోరు ఇది. నేను మా వంశీ వచ్చేసినాం. సో చిల్ అనుకోరి. ఇప్పుడు వచ్చేసి టైము 11:30 అవుతుంది, 12:30 అవుతుంది. సో ఇద్దరుసేపు అయితే కొంచెం అట్లా కొంచెం సేపు కూర్చొని వెళ్దాం. ఇంకా ఓపెన్ చేయాలి గేట్స్. మ్యాచ్ ఎట్లుంటుందో థ్రిల్లింగ్ ఉంటుంది అనుకుంటున్నా. సో అంటే నేను వీడియో చూడరి. సో గాయస్ ఇప్పుడైతే మనము గేట్ నెంబర్ 2 కాడ ఉన్నాం. గేట్ నెంబర్ 2 అంటే మనకు ఓవరాల్గా ఉప్పల్ స్టేడియంలా మొత్తం వచ్చేసి 10 గేట్స్ దాకా ఉంటాయి. 10 గేట్స్ నుంచి మనకు ఈ గేట్స్ అనేవి మనకు హెల్ప్ఫుల్ ఏంటంటే మనకు టికెట్ మీద నెంబర్ ఉంటుంది అనమాట, గేట్ నెంబర్. సో ఆ గేట్ నెంబర్ నుంచి మనము ఏ గేట్ నెంబర్ ఉంటే ఆ గేట్ నెంబర్ నుంచి మనం లోపలికి ఎంట్రీ కావాలి, మళ్ళీ ఎగ్జిట్ కూడా కావాలి. ఇక్కడ ఫుడ్ మనకు కనిపిస్తుంది కదా, అవన్నీ వచ్చేసి మన ప్లేయర్స్కి అన్నీ రెడీ చేసుకుంటారు కావచ్చు మేబీ అనుకుంటున్నా. ఇవన్నీ అయితే మనకు ఇప్పుడు 12:30 అవుతుంది కదా, ఇవన్నీ ఫస్ట్ వీళ్ళందరూ సెట్ చేసుకుంటారు అన్నమాట. మొత్తం ఓవరాల్గా ఏంది అసలు సెక్యూరిటీ అయినా ఏదైనా అంతా. మనకు 7:30కి ఉంది మ్యాచ్. ఇక్కడ గేట్ నెంబర్ 3 ఉంది చూసిరా, గేట్ నెంబర్ 3. ఇంకా ముందరకు పోతే ఇంకా గేట్ నెంబర్ 4, ఇట్లా గేట్ నెంబర్ 6, 7, 8 అట్లా మొత్తం వస్తూనే ఉంటాయి. సో మనం మొత్తం చుట్టూరుగా గేట్స్ ఉంటాయి అన్నమాట. ఏ గేట్ నుంచి అయినా ఎగ్జిట్ కావచ్చు, ఎంట్రీ కావచ్చు. ఫస్ట్ మెయిన్ గేట్ వచ్చేసి నెంబర్ 1. అక్కడ నుంచి మెయిన్ అయితే మనకు మెయిన్ అంటే మన వెహికల్స్ పోనీకి ఉంటాయి. మనకు చిన్న అయితే స్మైల్ అంటే ఫేస్ నుంచి స్మైల్ వస్తుంది, ఎందుకంటే మనం ఫస్ట్ టైం లైవ్ ఎట్లుంటో చూడాలి. అసలు క్రికెట్ మ్యాచ్ అనేది మనకు అంటే క్రికెట్ మ్యాచ్ ఓన్లీ టీవీలో చూసినామే కానీ లైవ్ చూడలేదు. స్టేడియంకి అయితే 12:30కి వచ్చినాం. మనకు యాక్చువల్లీ 7:30కి మనకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మనకు గేట్స్ ఓపెన్ చేసేది ఎప్పుడు అంటే 5:30కి అట్లా 6కి అట్లా స్టార్ట్ చేస్తారు. గేట్స్ ఓపెన్, టికెట్స్ ఇచ్చి అంటే టికెట్ చూసి లోపల పంపించడం. సో ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు 5:30 అంటే 6 క్లిప్స్ అయితే తీసిన, డైరెక్ట్ అంతా బోరింగ్ ఎందుకని. సో ఆ క్లిప్స్ చూడండి, లోపలికి పోయి మనం లైవ్ కూడా చూద్దాం. సో అంతవరకు మనతో నడిచేటప్పుడు ఒక చిన్న కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మనం ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. సో ఎక్సైటెడ్. సో అందరైతే ఈగర్లీ వెయిటింగ్ అనుకుంటా. అందరికీ మనకు సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి, ఆరెంజ్ ఆర్మీ. సో అందరూ ఆరెంజ్ కలర్ టీషర్ట్స్, క్యాప్స్ అవి ఇవి తీసుకొని వస్తారు. సో ప్రతి ఒక్కరు మన హైదరాబాద్ కాబట్టి ఫుల్లీ సపోర్టెడ్ టు ఆరెంజ్ ఆర్మీ అనుకుంటా. మొత్తం ఓవరాల్గా మన వాళ్ళు వచ్చారు. ఫుల్ ఇంకా మ్యాచ్ చూడాలి, మ్యాచ్ ఎట్లయితుందో నాకైతే కొంచెం క్రేజీ ఫీలింగ్ అయితే వస్తుంది. లోపలికి వెళ్ళి మనకు ఎట్లుంటుంది మ్యాచ్, ఏంది కథ, అసలు ఏంది ముచ్చట అని చెప్పేసి కూడా మనకు ఆల్రెడీ ఇక 6th, 7th గేట్ కాడ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. అందరూ వెళ్తారు. ఇక్కడ కానీ పకడ్బందీ ఉంటుంది మొత్తం. ఇంతకంటే సఫర్ కూడా మీ అంతా చూసుకుంటా కెమెరా భలే అవుతుంది. దారం Director, we have a player review for NBW. Original decision is out. It's a fair delivery. Can we start with front on division, please? Yeah, ball seems to be passing under the bat. Can we have a request to check if there is any bat involved?
the way to the patch, please. Come on, Hyderabad, do you want one more wicket? Six runs. A milestone of 50 runs for Shikhar Dhawan. And now, on the last 10 seconds, let's get together for the countdown. Everyone together. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, ఇలా అయితే పైనకి వచ్చినాం. పైన నుంచి చూద్దామని ఎట్లుంటుందో. సో పైన నుంచి కనిపిస్తున్నాయి చిన్నగా కనిపిస్తుంది ఖాళీ. ఇక కిందనే మనకు సీట్ కిందనే ఉంది కాబట్టి ఇట్లా చిన్నగా పైనకి వస్తే వ్యూ చూద్దామని చెప్పేసి ఇట్లా వచ్చినాం. చూద్దాం ఎట్లుంటుంది ఏంది కథ. అసలు మస్తు క్రేజీ ఉంది అసలు లైవ్గా మ్యాచ్ చూడడం. నా లైఫ్లో ఫస్ట్ టైం ఎంతమంది క్రౌడ్ ఒక్కొక్కరు ఆరెంజ్ ఆర్మీ మీరు సౌండ్స్ వినబడుతున్నాయి అనుకుంటా. సో మస్తు అనిపిస్తుంది. నేను ఆడ మాట్లాడినా మీకు వినిపించదని చెప్పేసి మళ్ళీ రికార్డ్ పెట్టేసిన. సో ఇక్కడ చూడండి ఇంకా ఫుల్ సెక్యూరిటీ అవుతుంది. మన ఫేస్ అయితే కొంచెం గ్లోయింగ్ ఉంది అనుకోరి. మొత్తం లైవ్గా స్టేడియమే ఫస్ట్ టైం అసలు నా లైఫ్లో చూడడం అంటే ఇంకా చాలా నా అదృష్టం అనుకోవాలి. పబ్లిక్ చూడండి మొత్తం ఎట్లా కనిపిస్తుంది. చాలా చిన్నపిల్లల చిన్నగా కనిపిస్తారు. ఆ చీమల లెక్కల అట్లా కనిపిస్తారు. మనం దగ్గరనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది కానీ చాలా దూరంలో ఉంటారు. మనం గ్రౌండ్ కూడా చాలా మనకు ఏమనిపిస్తుంది టీవీలో చూస్తే నార్మల్గా ఇంతే కదా ఇంత దగ్గరగానే కానీ అనిపిస్తుంది. అందుకే కెమెరాలు డౌన్స్ పెడతారు కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. కానీ చూడండి పైనుంచి చూసి ఎట్లుంది చూసిగా అంత బాగా అట్లుంటుంది గ్రౌండ్. సో ఈరోజు మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ అయితే నాకు తెలిసి అయితే విన్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అట్లూరు ఎస్ఆర్హెచ్కి. ప్రతి ఒక్కరు చూసిగా జెండాలు ఎట్లా ఎగిరేస్తారో ఖాళీ మొత్తం ఆరెంజ్ ఆర్మీ మొత్తం మనకు సౌండ్స్ అయితే వినిపిస్తాయి. మొత్తం అంటే చేస్తారు ఊపుతారు ఫ్యాన్స్ అయితే. ఇట్లనే ఉంటాయి కదా ఫ్యాన్స్ అంటే. ఖాళీ మస్తు అనిపిస్తుంది నాకు కూడా. మొత్తం చూడరు ఒకసారి ఖాళీ మొత్తం సెక్యూరిటీ కూడా ఫుల్ టైట్ ఉంటుంది. మన అటు ఇటు అయింది అనుకో వేసుకపోతారు. ఇటు చూడరు మొత్తం మ్యాచ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. మనకు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వేస్తుంది. ఇప్పుడు బ్యాటింగ్ వేస్తుంది ఎస్ఆర్హెచ్ కాబట్టి అందుకే మన వాళ్ళు మొత్తం రాహుల్ అయితే డైరెక్ట్ 6, 4 కొట్టేసారు ఒక్క దాంట్లో కంటిన్యూగా. సో అందరూ మొత్తం క్రౌడ్ అయితే మస్తు అనిపిస్తుంది. ఆ షౌటింగ్ కానీ ఇవన్నీ మనకు లైవ్గా ఇవన్నీ చూడడం ఫుల్ క్రేజీ ఉంది అనుకోరి. ఖాళీ మొత్తం ఎట్లా కనిపిస్తారు చిన్నగా అనిపిస్తారు కదా.
And now, on the last 10 seconds, let's get together for the countdown. Everyone together. 10, 9, 8, 7, 6, 5, 4, 3. 2, మ్యాచ్ అయితే చూసిరుగా, సన్ రైజర్స్ విన్ అయిపోయింది. సో ఇగో మ్యాచ్ ఉప్పల్ స్టేడియం ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది చూడుర్రి. మొత్తం ఇంతకుముందుకు ఎంత రష్ ఉండే, ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది. సో మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే లైవ్గా చూడడం నా లైఫ్లో ఫస్ట్ టైం. సో ఫుల్ క్రేజీగా నేనైతే ఫీల్ అయినా. ఇంకా ఒకసారి ఇక్కడ చూడండి మొత్తం ఎట్లుందో. అసలు నార్మల్గా మ్యాచెస్ ఇలా జరుగుతాయి అనుకోని. ఉప్పల్ స్టేడియం ఇట్లుంటుంది మొత్తం. మ్యాచ్ అయిపోయినాక మొత్తం అవన్నీ క్లీన్ చేసి అవన్నీ సెట్ చేసుకుంటారు. మళ్ళీ ఏడి అన్నీ ప్యాకప్ చేస్తారు. అవన్నీ ఇప్పుడు వాల్స్ కూడా తీసేస్తారు మొత్తం. ఇక్కడ ఉన్న సైడ్ వాల్స్ అవి ఇవి కూడా అన్నీ తీసేస్తారు మొత్తం. ఫుల్ క్రేజీ అయితే ఉంది అనుకోరి మొత్తం. ఇంకోసారి చూడరు మొత్తం ఎక్కడ సైడ్ ఉంటుంది. ఇది ఉప్పల్ స్టేడియం, ఉప్పల్ క్రికెట్ స్టేడియం. ఆయపురి కనిపించ కూడా కనిపిస్తలేరుగా. బరార్ चलो भैया बर्थडे के लिए వెళ్ళండి, ఇక అయిపోయింది.